హాయ్, ఈరోజు మనం మైసూర్ పాక్ చేసుకుందాం. తీయగా తినాలనిపిస్తుంది. షాప్కి వెళ్ళి తెచ్చుకునే అంత ఇది లేదు, ఎవరి ఇంట్లో లేదు. శనగపిండి ఉంది, కొంచెం చక్కెర ఉంది. ఇది చేసేసి పెట్టేద్దాం, పిల్లలు వచ్చే సమయానికని చేసేస్తున్నాను. 1 కప్పు శనగపిండి అండి. ఇది కొంచెం 1.5 ఉంటుంది ఇంచుమించు చక్కెర, కొంచెం నెయ్యి. అంటే నెయ్యి ఇంత వేయను, కొంచెమే వేస్తాను. అంటే ఎట్లా ఒకటి కచ్చాపచ్చాగా తీయగా మంచిగా తినాలి, అంతవరకే అనమాట. పర్ఫెక్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే దండిగా నెయ్యి కావాలి కాబట్టి కొంచెమే ఉంది నెయ్యి, అంతే ఉంది, అందుకని ట్రై చేస్తున్నాను. నేను రెగ్యులర్గా చేస్తుంటాను. ముందు షుగర్ వేసేసుకుందాం. అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో శనగపిండి వేయించుకోవచ్చు, ఒక్కోసారి వేయించి చేస్తారు. ఇప్పుడు చక్కెర ఇది ఇట్లా చేసుకోవడం ఒక రకం అనమాట. ఇది చేస్తున్నాను ఇప్పుడు. ఇది కొంచెం తొందరగా అయిపోయే ప్రొసీజర్, అందుకని కొంచెం వాటర్ పోసాను. ఇది ఏం లేదు, బ్రౌన్ చక్కెర కొంచెం, తెల్ల చక్కెర కొంచెం మిక్స్ చేశాను అనమాట. అందుకని అలా వచ్చింది కలరు. ఇది బాగా కొంచెం పాకం వచ్చేదాకా ఇది చేసుకొని ఆ తర్వాత పిండి వేయాలి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. స్వీట్ మట్టుకు ఎప్పుడు నేను ఎలాగోలా చేసుకుంటాను, బాగానే వస్తుంది. మరి ఇప్పుడు ఎలా వస్తుందో చూడాలి. ప్రతిసారి నేనే చేసుకొని తింటాను అన్నమాట ఇంట్లో. బాగా కరిగిపోయింది చూసారా. ఈ రేంజ్లో ఇప్పుడు మనం శనగపిండి వేసుకుందాం. ఇది బెల్లం చక్కెర కాబట్టి చూడండి, నురుగు ఇలా వస్తుంది. బెల్లం పాకం వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, సగం అలా ఉంది, సగం ఇలా ఉంది కదా, అందుకని ఇలా వస్తుంది. అంటే ఫుల్ ఒకే ఐటెం వేద్దామంటే వైట్ కొంచెమే ఉంది, అది కొంచెమే ఉంది అనమాట. అందుకని చక్కెర కొంచెం అది ఇది మిక్స్ చేసాను. చూసారా ఎలా నురుగు వస్తుందో. ఇలా రావాలి, అంటే తీగ పాకం ఇలా రావాలి. ఇప్పుడు మనం ఇలా దీన్ని స్లోగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఏం భయపడలేదు, అది ఉండ కట్టదు ఇలానే అనుకుంటూ ఉంటే. కానీ ఈ ఇట్లా మిక్స్ చేయడం మటుకు మానకూడదు అనమాట. ఈ మనం ఈ స్వీట్లో ఇదే మెయిన్, ఇలా తిప్పుతూ ఉండాలి. ఇది గమనించారు లేదు, మనం ఇంతవరకు నెయ్యి వేయలేదు. ఇప్పుడు నుంచి ఇంకా వేయాలి. చూడండి, కొంచెం ఇంకా బబుల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా అనుకుంటూ ఉంటే అయిపోతాయి. యాక్చువల్గా ఆయిల్ కూడా కరగబెట్టిన ఆయిలే పెట్టుకోవచ్చు, అయినా పర్వాలేదు, అదేం లేదు. అంటే నేను చాలాసార్లు చేశాను, నాకు అందుకని భయం అనిపించట్లేదు. పైగా మా ఇంట్లో స్వీట్ ఎలా వచ్చినా తింటాం అన్నమాట. అదొకటి ఫస్ట్. చూసినా దీంట్లో పర్ఫెక్ట్ మా ఇంట్లో ఎవరంటే మా అక్క అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఓయమ్మో 8th 9th నుంచే ట్రై చేశారు మైసూర్ పాక్ ఎలా చేయాలి అని. మాకు ఇది బాగా ఇంట్లో
ఇది చేసి 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 బాగా పర్ఫెక్ట్ అయింది దాంట్లో. కానీ చాలా బాగా చేస్తుంది. ఈ మధ్యకాలంలో తినడం తక్కువ అయిపోయింది, ఎవరికి వాళ్ళం అయిపోయాం కదా. పైగా మనం వెళ్ళిన టైం ఏదైనా ఫంక్షన్లు అట్లా అయిపోతుంది. కొనుక్కొని తినడమే కానీ, అదే కొన్న స్వీట్లు తినడమే కానీ ఇలా చేసుకోవాలంటే ఇప్పుడు కుదరదు కదా. కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకొక 10 minutes పట్టచ్చు బాగా. ఇది ఐరన్ కదా, అందుకని ఇంకా ఈవెన్గా బాగా ఇదవుతుంది. చూసారా మనం వేసిన ఆయిల్ అంతా ఎట్లా పీల్చేస్తుందో. మామూలుగా ఇలా పోస్తూ ఉంటారు, అది చిన్న అంత కొద్ది క్వాంటిటీ అయినా మనకు యాక్చువల్గా ఇది ఆవు నెయ్యి. చూసారా మనం నెయ్యి వేసిన 1 నిమిషానికి ఫీల్ చేస్తాం. అది చూసుకొని మనం వేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా నెయ్యి మళ్ళీ పీల్చేసింది, మళ్ళీ ఇప్పుడు వేయాలి. ఇది మన ఓపిక, అది క్వాంటిటీ ఎంతని కాదనమాట, ఇలా తిప్పడం వల్లనే ఉందన్న. ఇలా మైసూర్ పాక్ చేయడం ఎందుకు కష్టం అంటారంటే, ఇలా తిప్పడం వల్లే. అంటే ఇంకా కదలకూడదు అనమాట, అటు ఇటు ఇలా పెట్టుకొని ఇలా అంటూనే ఉండాలి. మనకు ఫైనల్ స్టేజ్లో ఈ నెయ్యి వదిలేస్తుంది, అలా పీల్చదు అనమాట, అలాగే కనిపిస్తూ ఉంటుంది ఆయిల్ ఆయిల్గా. అప్పుడు అయిపోయిందని. ఈ స్టేజ్లో తీసినా బాగుంటుంది, కానీ ఇంకొంచెం మాట్లాడుకో. చూసారా ఇప్పుడు మనకు ఆయిల్ ఎంత పీల్చేస్తుందో, ఇంకొక 2 minutes 2 seconds కానీ అట్లా పడుతుంది. మీరు నెయ్యి కౌంట్ చేసుకోకూడదు అనమాట. అంటే 1 కప్పు పిండికి 1 కప్పు ఇంచుమించు నెయ్యి కరగబెట్టి అలా పెట్టుకోవాలి. మనం చూసారా ఇంత కొద్ది క్వాంటిటీ అయినా అనుకోకూడదు.
ప్లేట్లోకి, ఎందుకంటే నేను ఒక చేత్తో తీయలేక చూపించలేదు. తీసే లోపలే టైం చూసారండి, కొంచెం ఇది అయిపోయింది. అయినా పర్వాలేదు, ముక్కలు వస్తాయి. అంటే గుళ్ళ మైసూర్ పాక్ అంటారు కదా, ఆ టైప్లో వస్తుందని కొంచెం ఎక్కువసేపు ఉంచాను. కొంచెం చల్లారాక మనం ముక్కలు తీద్దాం, పీసెస్గా తీద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీ గుళ్ళ మైసూర్ పాక్ అంటారు కదా, అలా రావాలని కొంచెం ఎక్కువసేపు ఉంచాను. చాలా టేస్టీగా ఉంది, మనం నెయ్యే కదా వేసాం అందుకని మంచి టేస్ట్ ఉంది. ఈ కలర్ కొంచెం ఎందుకు ఇలా వచ్చిందంటే, మనం ఆ బ్రౌన్ షుగర్ యాడ్ చేసాను కదా, కొంచెం బెల్లం చక్కెర, అందుకని కొంచెం అటు ఇటు కలర్ వచ్చింది అంతేను. చాలా బాగుంది టేస్ట్. అందరూ ట్రై చేసి అందరికీ వచ్చే ఉండొచ్చు. బిగినర్స్ వాళ్ళు ట్రై చేయాలంటే కొంచెం ధైర్యంగా ఇలా చేయొచ్చు. ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.